ఈ సోకాల్ ఎవరైతే రివ్యూస్ ఉన్నారో ఈ పూల చెక్క ఈ కింద కూర్చున్న ఈ ముఠా బ్యాచ్ అంతా, సో వీళ్ళంతా అప్కమింగ్ వచ్చే మూవీస్ గురించి కూడా రివ్యూ చేశారనమాట. ఇలా ఓన్ థాట్స్, ఏదో వీళ్ళు బొచ్చు లేదా పెద్ద పీకి పెద్ద రివ్యూ చెప్పినట్టు. యాజ్ ఎ రివ్యూ నేను రివ్యూ చెప్తా. ఈ పూల చొక్క వాడిని రే మామ నువ్వు ఏడ కనపనా నీకు తొక్కి ఆ గుండు కొట్టి గాడిద మీద ఊరైన పక్క. ఎందుకంటే ఆల్రెడీ క్లియర్గా నీకు పెద్ద మూవీ ఎట్లా తెలుస్తుంది మామ అసలు నీకు ముందే ఈ స్టోరీ మొత్తం. అసలు మూవీ రాకముందు నీకు నెగిటివ్ రివ్యూ ఇచ్చేంత గట్స్ నీకు ఎట్టొస్తానేమో. అగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటే ఎంత క్రేజ్, గ్లోబల్ స్టార్ అన్ని గురించి నువ్వు ముందే ఇమాజిన్ చేసి ఒక బుచ్చిబాబు తీసే సినిమాని ముందే మొత్తం విస్మరిస్తావా? బయటికి వచ్చి తొక్కుతారు పాతలంలోకి అని ఒక ఇంటర్వ్యూలో అంటావు. నువ్వు నా శాలరీ తెలిస్తే అవ్వక ఎంత శాలరీ ఉంటుంది మా నీ శాలరీ మహా అంటే. ఎందుకు ఇంత గుద్దబలుగు మాటలు చెప్పు, ఇంత మాటలు అవసరం? అలా అంటే ఇంకొక ఇదే బ్యాచ్ అంతా ఈ పార్ట్ 2 సలార్ 2 రాదంట, దేవరా 2 రాదంట, స్టోరీలు లేవంట. అసలు ఏం మాట్లాడుతున్నారా? ఏమన్నా వైరల్ గారానికి మాట్లాడుతున్నారా, లేదా ఏమన్నా అందరు తాగొచ్చి ముచ్చటేసుకున్నప్పుడు మాట్లాడుతున్నారా? నిజంగా ఈ రివ్యూ ఇచ్చినప్పుడు మూవీ చూసి నీ ఒపీనియన్ షేర్ చేయి, అంతేగాని మూవీ రివ్యూ నువ్వు స్ప్రెడ్ చేసేంత ధైర్యం నీకు లేదు. అసలు ఇవ్వకూడదు కూడా. ఇలాంటి బ్యాచ్ మనం ఎంకరేజ్ చేయబట్టున్నారు. మూవీ చూసి నేను కూడా రివ్యూస్ ఇస్తాను, వచ్చిన తర్వాత ఎట్లున్నది అనేది ఒక పాజిటివ్ వేలో నీకు రివ్యూ చెప్పు. కానీ రాకముందే మూవీ నాకు ముందే తెలుసు అట్లుంటది. ఈ చిక్కి సాంగ్ ఎట్లుంది, ఈ అమ్మాయి పూల చక్కెర కనపడితే మాత్రం తొక్కి చంపడం పక్కా. మీ డెఫినెట్గా ఈ వీడియో చాలా వాళ్ళ దగ్గర పోయిందో షేర్ చేయండి మామ. చలో బాయ్.